మై గాడ్. కోడే బహుశా ఇదే మనకి ఈ రోజు అద్భుత ఆహారం. అయిపోయింది. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ అయితే సూపర్ బాగుందా? హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రవి, మీరు చూస్తున్నారు రాజభవన్ రవి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బొడ్డెంకులో వేటకైతే వెళ్తున్నాం. ఇక్కడ ఆదివాసులు తాము ఎంతో ఇష్టంగా తినే బొడ్డెంకుల వేటకైతే మనం వెళ్తున్నాం. వీటిని అని కూడా అంటారు, మన్యం రొయ్యలు అనేసి. చూడండి లొకేషన్ అంతా ఎలా ఉందో, ఇదంతా చూడండి మొత్తం ఇదంతా కూడా. మనం ఇప్పుడు ఆ పైకి వెళ్తున్నాం. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అయితే పైకి వెళ్ళిపోయారు. మనం అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి మనం అవ్వాలన్నమాట. ఓకేనా? అంత దూరంలో ఉన్నారు మా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ప్రతి వారం ఆదివారం మనకు ఒక వీడియో అయితే మన ఛానల్ వస్తుంది అనమాట. ఎక్కాలంటే ఎలా కష్టం ఉంది చూడండి. ఎంత దూరం నుంచి వచ్చాం మనం. అదిగోండి కనబడుతుందా? అంత దూరం నుంచి ఎక్కాం అనమాట ఇక్కడికి. ఇప్పుడు ఆ బొడ్డెంకులు ఎలా తీరా చూద్దాం. మనం తీసే బొడ్డెంకులు ఈ చెట్టు నుంచి వస్తాయన్నమాట. ఈ ఎర్ర చెట్లు, ఈ ఎర్ర చెట్టు నుంచి వస్తాయి. ఇవి బాగా కాండం అడుగులు ఉంటాయి అనమాట. చూడండి, ఇవి బాగా ఈ అడుగులు మాత్రం ఉంటాయి. వాటిలో మన కింద తవ్విన దుంప ఉంటుంది. ఆ దుంపలో ఆ బొడ్డెంక అయితే ఉంటుంది. దాన్ని ఇక్కడ మన్యం రొయ్యలు అంటారు, అదేవిధంగా బొడ్డెంకలు అని కూడా అంటారు. మన ఓడైతే ఇక్కడ ఎదుగుతున్నాడు. బొడ్డెంకలు ఎక్కడ ఉన్నాయి, మన ఓడైతే ఒకరైతే కనుక ఎక్కడ ఉన్నాయో గుర్తెత్తున్నారు, ఇంకొకరేమో తవ్వడం జరుగుతుంది. చూడండి, చూసా కదా మన ఓడు మొత్తం ఇంకా కుస్తీ పెడేస్తున్నాడు. అదిగో ఏయ్ నువ్వెయ్యా అన్న, అదిగో చాలా కష్టపడాలన్నమాట. ఇది తీసినట్టు చాలా తేగత తీయాలి, లేకపోతే మనకు కొల్లిపోతాయి అనమాట. ఎందుకంటే ఈ గుచ్చిపోతాయి అనమాట కొంటుల్లో ఈత ముళ్ళు. అదిగో వస్తుంది, దొరికేసింది చూసారు కదా. అదిగో కట్రలి, ఇదిగో దొరికేసింది పురుగు. బహుశా చాలా ఘాటుగా ఉంది వాసన. మీరు చూసే ఉంటారు, బేర్ గిల్స్ అని ఉంటాడు యూట్యూబ్ ఛానల్లో, సారీ డిస్కవరీ ఛానల్ ఉంటాడు బేర్ గిల్స్ అని. ఆడేమంటాడంటే సేమ్ బహుశా ఇదే మనకు ఆహారం, కోడి ఇదే మనకు ఆహారం అని వేస్తాడు పచ్చిది. ఇవే అవి ఆ పురుగులు ఇక్కడ ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా. మనకు కూడా బహుశా ఈరోజు సాయంత్రం, ఈ ఆదివారం సాయంత్రం ఇదే మనకు ఆహారం. ఓకేనా? మీకు కావాలంటే కింద కామెంట్ చేయాలి. నాగమాయ అని అడితే మీకు కూడా పంపిస్తాను. మా చూసారు కదా, మన సుబ్బారావు సెస్ట్లోనే గవలా ఉంది. చూడండి, మన సైడ్ సుబ్బారావు సెస్ట్ జరుగుతుంది కదా, ఆ సెస్ట్లో చూడడానికి సేమ్ గవలా ఉంది. సూర్యుడు, ఓ సూర్యుడు ఏడపోయినావురా పొద్దుటేళ్ళ బట్టి. ఓడి మాకు వెళ్ళిపోయాడు అప్పుడే. కరువులో ఉన్నాడు అసలు మన వాడు. అయ్యి బాబోయ్, చాలా కష్టంగా ఉంది ఈ అడుగులో. చూసారా, చివరిదా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ఒక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకేనా? మన యూట్యూబ్లో సక్సెస్ అవుతామో లేదో నాకు తెలీదు, కానీ లైఫ్ లాంగ్ ఈ వీడియోస్ మాత్రం నాకు అలా గుర్తుండిపోతాయి. ఇది మాత్రం నిజం చెప్తున్నా కదా. సక్సెస్ అని ఫెయిల్ అనేది నాకు తెలీదు. నేనైతే వీడియోస్ తీసి పెడతాను. దేవుడి దయ వల్ల సక్సెస్ అవుతే ఎదరికి వెళ్తాం. లేదంటే ఈ ఛానల్లో మన ఛానల్, ఈ రాజవరం రవి ఛానల్లో ఈ వీడియోస్ అనేవి చిరస్థాయిలో నిలిచిపోతాయి. ఓకేనా? ఓకే. ఒడియాలో బొడ్డెంగ్ పిడిలో సింది పిడియా. సీజన్లో మనకి పులస చేప ఎలా దొరుకుతుంది మన గోదావరిలో, అలాగే వీళ్ళకి కూడా ఇది సీజన్ అనమాట. ఈ సీజన్లో ఈ పురుగులు దొరుకుతాయి. సీజన్లో మనం పులస చేప మిస్ అయితే ఎంత బాధపడిపోతాం, ఎక్కడ అంతే. ఈ పురుగులు మిస్ అయితే వాళ్ళకి అదే బాధ. ఇవ్వండి, ఈ విధంగా తోవాలి.
మన సంక్రాంతి పందుల్లో కోడి బొచ్చి పీకినంత సింపుల్ కాదు. ఏంటి ఈత ఆకు పీకడం అంటేని అలా ఉంది ఇక్కడ. మన సంక్రాంతి పందుల్లో చూడండి, పక్కన పంది వద్దు అవి అవ్వకుండానే టప 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 పీకేస్తాం. అది అదిగో ఇప్పుడు అక్కడ ఎక్కడో ఉన్న పిల్లల్ని చూపిస్తాం చూడండి. ఈ పురుగులు అనేవి, ఈ బొడ్డెంక పురుగులు అనేవి చలికాలంలో మాత్రమే ఉంటాయి. ఆ చలికాలం తర్వాత వీటి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి. ఒక్కో లేయరు అలా మనం తీసుకుంటూ వెళ్తే కనుక అది మనకు కనబడుతుంది చూడండి. బొడ్డెంక అనేది ఆ విధంగా కనబడుతుంది. అలా లోనకి ఆ వైట్ కలర్లో చూస్తున్నారు కదా, అదే బొడ్డెంక. మన ఓడి తీస్తున్నాడు చూడండి. ఈ పురుగులు అందరూ తినరు. అరకులో ఉన్న ప్రతి గిరిజన తెగ అయితే తిందో, కొన్ని తెగలు మాత్రమే తింటారు. ఈ బొడ్డెంక పురుగులు అనేవి అదే వీటిని మన్యం రొయ్య కూడా అని పిలుస్తారు. ఈ మన్యం రొయ్య అనేది ఈ ప్రతి ఒక్కరైతే తినరో, ఇక్కడ ఉన్న అరకులో ఉన్నటువంటి ట్రైబల్స్లో ఉన్న ఏరియాలో ప్రతి ఒక్కరైతే తినరో, కొన్ని తెగలు మాత్రమే తింటారు. కొన్ని తెగల వారికి ఈ పురుగులు కూడా తెలియకపోవచ్చు. నిజంగా ఈ పురుగులు అనేవి నేను చూడడం ఫస్ట్ టైం. మీరు కూడా ఫస్ట్ టైం చూస్తే కనుక కింద కామెంట్ చేయండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనం లైవ్లో చూస్తాం, అందులో మనం గోదావరిలోను. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక అన్నిలాగా బ్రదర్లాగా మంచి ఫ్రెండ్షిప్గా కలిసిపోయారు నాతో అయితే చూడండి. నా వెనక తవ్వుతున్న మన ఓడి పేరు వచ్చేసి విజయ్. మన షార్ట్ వీడియోస్లో కూడా చాలా యాక్టివ్గా మనకి చేస్తాడు వీడియోస్లో. అదేవిధంగా కామేష్, ఇప్పుడు మన పురుగు చూపిస్తున్న అతని పేరు కామేష్. చూడండి మన ఓడు చాలా సీనియర్ ఎక్స్పెక్టెడ్ దీంట్లో. మనం మాట్లాడుతుండగానే టపటప్పని పురుగులు అయితే ఒకదాని తోటి తీసేస్తున్నాడు. అలాగే ఈ పురుగులు తినడం వల్ల వాళ్ళకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారు. కళ్ళు కనిపించకపోతే కానీ కళ్ళు బాగా కనబడతాయంట. అదేవిధంగా మంచి ప్రోటీన్ డైట్ ఇది. దీనివల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇది గనక మనం చేసిన తర్వాత అది పగలగొట్టిన తర్వాత దాంట్లోంచి వచ్చి క్రొవ్వుని ఎక్కడైతే మనం గడ్డలు మీసాలు రావడలేదో అలా అక్కడ రాస్తే కనుక కంపల్సరీగా మంచిగా అయితే మనకి రిజల్ట్ అయితే కనబడుతుందని చెప్తున్నారు. ఈ ఫుడ్ తినడం వల్ల కళ్ళు అయితే బాగా కనబడతాయంట. చూడండి మన ఓడు మాట్లాడుతూ ఉంటున్నాను, ఒకదాని తర్వాత ఒకటైతే తీసేస్తున్నాడు. ఆ విధంగా లోన్ అయితే బొడ్డెంక అనేది పురుగైతే నివసించదు. చూడడానికి అది పట్టుకుంటే చాలా చల్లగా కూడా ఉంది. ఎందుకంటే దుంపలో అంత చల్లదనం ఉంటుంది అనుకుంటా. చూడండి ఒక పురుగు తర్వాత ఒక పురుగు అలా తీస్తున్నాం. మేము దగ్గరగా అయితే ఒక పావు కేజీ తీసుకుంటాం అంతే. చూడండి మీకు కనబడుతుంది కదా, అదైతే ఈత మువ్వ. ఆ మువ్వని వీళ్ళు తింటారంట. నేనైతే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే సేమ్ ఎలా ఉందంటే, చాలా మీకు చెప్పాలంటే మన సైడు కొబ్బరి చెట్టు నరికేసిన తర్వాత కొబ్బరి మువ్వ ఎలా ఉంటుంది, సేమ్ యాస్టీజ్ అదేవిధంగా అలాగే ఉంది. కొబ్బరి మువ్వలాగా అయితే ఉంది. వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. చూసారు కదా, దీన్ని ఈత దుంప అంటారు. చూడండి బాగా చివరి ఉంటుంది అనమాట. దీన్ని కూడా తింటారు అనమాట. చూడండి ఎంత బాగుందో. ఏ దుంప ఇలా ఉంటుంది అనమాట. ఎక్కువ తింటే కొంచెం కాళ్ళు ఆగితే, కానీ చాలా బాగుంది. టేస్ట్గా అయితే ఉంది. సేమ్ ఇది కొబ్బరి మువ్వలాగా అయితే ఉందన్నమాట. చాలా బాగుంది ఏ దుంప. ఇంకోటి ఓకే, వీడియో అయితే చివరిదా చూడండి. మధ్యలో సగం చూసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే ఎవరి జీవన విధానం వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే ఇక నేనైతే ఈ వీడియో తీయగల కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు, అదేవిధంగా వాళ్ళ ఆచార సంస్కృతులు మనం తీసి మన వీడియో ఛానల్లో అప్లోడ్ చేయడమే మన బాధ్యత అన్నట్టుగా నేను తీస్తున్నాను. మీరు చివరిదాకా చూసి మాత్రమే అప్పుడు కామెంట్ చేయండి. ఎందుకంటే బ్యాడ్ కామెంట్ చేస్తే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. అదేవిధంగా వాళ్ళు చెప్పారు తీసినప్పుడు బ్రో ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటే ఏమైనా ఫీల్ అవుతారు అంటే అసలు లేదని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మన చేతిలో కనబడుతుంది కదా, అది తినేసిన తర్వాత మరి అది ల్యాబొరేటరీ లేదా లేకపోతే ఏంటో నాకైతే తెలీదు. ఆ విధంగా తినేసిన తర్వాత డొలక చేసేద్దంట. చూడండి మనకి అవన్నీ కూడా మనకి మనం సంపాదించిన పురుగులన్నీ కూడా అవే. ఒకటి నేనైతే ఎప్పుడు ఇలా చేయలేదంటే వీళ్ళు ఎప్పుడు కూర కానీ ఏదో చేసుకుంటారంట. కానీ నేనైతే చికెన్ టిక్కల కింద మన సైడు తవ పుల్ల కట్ట కాలుతారు కదా, అలా ఆలోచన వచ్చి జాయిగా నేను పుల్లకైతే కూర్చేసారా. ఈ రోజు నైట్కి ఇదే మనకి పురుగుల ఆహారం. బొడ్డెంకల చికెన్ టెక్క ఎలాగో బొడ్డెంకల టెక్క. చూడండి ఫ్రెండ్స్, మా కోసం ఇప్పుడు మనవాడు ఉప్పు కారం నూనె వాటర్ అనేది ఎట్టుకొచ్చాడు. చూడండి ఇప్పుడు అన్నీ మనకి పార్టీ అనమాట. మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇవన్నీ కాచడానికి నూనె, టమాటా, ఉప్పు, కారం, పామెల్ నూనె ఇది చూడండి. ఓకే పడుకో.
లైట్ సాల్ట్. ఓకే ఓ మై గాడ్. ఓకే ఓకే అరపులు ఉడితే ఈ పక్క నుంచి ఈ పక్క తీసుకెళ్ళిపోవాలి. అన్ని దగ్గర ఉండవు. కోడి బహుశా ఇదే మనకి ఈరోజు అద్భుత ఆహారం. వావ్ ఎంత బాగుందో టేస్ట్. చికెన్ టిక్కా చూసావా? వావ్ బేబీ అంటున్నాడు. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. అప్పుడు వాళ్ళ చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది. మరింత ఉత్సాహంగా ఇంకా కొత్త వీడియోలు తీయడానికి కూడా నాకు ఆస్కారం ఉంటుంది. లైక్ చేయండి. పర్లేదు ఏమది బాలాజీ సిగ్గుపడి తినేది వాడికి. అవును సార్. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ అయితే సూపర్. బాగుందా? బాగుంది. ఇంకా బాగుందా? సూపర్. నిజంగా బాగుందా? బాగుందంటే తెగ తినేస్తున్నాడు. కెమెరామెన్ కు ఒక ముక్క. కెమెరామెన్ కామ్. ఏ ప్రభు తినండి సార్, తినండి తినండి సార్, తినండి సార్. మన వీడియోలో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. మొత్తం ఇక్కడ మంట ఆర్పేసాము. మళ్ళీ ఇక్కడ అడుగులు కట్టేసి తగలడిపోతాయని మంట కూడా ఆర్పేసాం. ఓకేనా? ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక మంచి వీడియోస్, అదేవిధంగా అరకులో దొరికే ప్రతి వంటకాలు, అదేవిధంగా అరకులో ఉన్నటువంటి ప్రజలు తినే ఆహారపు అలవాట్లు ఏంటి, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు ఏంటి, ఇక్కడ మనకి ఫేమస్ లొకేషన్స్, అరకు సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి. ఇటువంటిది మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్? అందులో నేను చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చూడలేదు. ఈ అడవిలో సర్వైవ్ అవ్వడం కోసం యూజ్ చేస్తారు వీటిని కూడా. సో ఇది ఒక పార్ట్ అనుకోండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కనుక కింద బ్యాడ్గా కామెంట్లు పెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి అడవి ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు ఇవి. ఈ అడవిలో ఇక్కడ ఈ అరకులో తింటారు అనమాట. వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఇవి మంచి ప్రోటీన్ కంటెంట్ అనేది సేమ్ మాంసం కూరలో ఉంటుంది అనేది చెప్తున్నారు అనమాట. సో ట్రై చేస్తారంటే ఇప్పుడు మన వాళ్ళు ఈ వీడియో మనకి టైం కనుక బాగుంటే కనుక వీటిని ఇక్కడే మనకు కాల్చడం కానీ ఫ్రై చేయడం జరుగుతుంది. ఓకేనా? సూపర్ ఉంది మాయా. తీసినవాడు మన కామేశ్వరరావు కష్టపడి తీసినాడు మన వాడు. మొత్తం చెమటేసాడు. వాటర్ కూడా అయిపోయింది. మన వాడు ఎక్కడెక్కడ ఏమున్నాయో మన వాడు చెప్పాను అనమాట. ఫ్రీగా వచ్చి తింటాకు వచ్చాడు మాత్రం మానబావుడు. పక్క తెచ్చేస్తారు. సూపర్. మన గోదావరి అసలు ఎడగర పడతాడో చూడండి అని అసలు మాయను. సూపర్ మాయా. చికెన్ కి ఈ బొడ్డింగ్ అనేది తీసేస్తుంది కష్టం. గోదావరి అసలు మాట్లాడే ప్రయత్నిస్తాడు చూడండి. మన గోదావరి అసలు మాట్లాడే ప్రయత్నిస్తాడు. ఒకరు మాట్లాడు. సూపర్ మాయా. ఇంకా సూపర్. బొడ్డింగ్ సూపర్. మీ భాషలో అదే మాట మీ భాషలో మాట్లాడింది. మీ ఒడియాలో మాట్లాడు. बेसी बोला से माया खाइले चिकन करना ये बोर्डिंग से बोल रही से माया. చూసారు కదా అంతా కూడా అది అనమాట. అది ఎలా భాషలో చెప్తున్నాడు మామా. ఏ బోర్డింగ్ చాలా బోలస్ మామా. సంతోష్ మామా. खाइले बेसी बोल सारकुते ఎలా ఉందిరా మామా. చాలా బోలచ్చు మామా. खाइले बेसी बोलచ్చే ఏ బోర్డింగ్ కాయలే. దానికి అర్థమైనా తెలియదురా బాబు. చాలా బాగుంది అని అర్థమా? ఇంకా బోలొచ్చి అంటే బాగుంది. ఓకే చెప్పు. మీ భాషలో చెప్పే బాగుంది. ఎలా ఉందో? బోర్డింగ్ చాలా బోలచ్చే. చికెన్ కాయలే మిస్ తెత్త టేస్ట్ నాయి. ఏ బోర్డింగ్ కాయలే బెస్ట్ బోల్ టేస్ట్ వస్తే. తెలుగులో చెప్పు ఇప్పుడు. దాని అర్థం ఏంటో మా ఊళ్ళకి అర్థం. మా గోదావరికి అర్థం వాళ్ళగా చెప్పు. సూపర్ మాయా. అసలు చికెన్ పక్క తీసేస్తుంది మాయా. ఈ బొడ్డింగ్ చాలా సూపర్ మాయా. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఫ్రెండ్స్ చూసారు కదా అరకంట ఎలా ఉందో. ఇదిగోండి మొత్తం మన కొండ మీద చూస్తే అవన్నీ కూడా రిసార్ట్ అనమాట. నైట్ టైం ఇది రిసార్ట్. ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాము చూడండి.
ఓకే అలా ప్రమాదం ఇక్కడ టైం అయిపోయింది వెళ్ళిపోలే లేదా నక్కలు వచ్చేది ఇక్కడికి ఒకటైతే వికెట్ పడింది ప్రజెంట్ ఒక వికెట్ అయితే పడింది ఫ్రెండ్స్ టైం అయిపోయింది ఇంకా నైట్ అయిపోయింది వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ కొండ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్